హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో డిఎల్ఈడి 2018-20కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఈ వారంతో నాకు పూర్తవుతాయి. ఆల్రెడీ మనకు పేపర్ 1, 2, 3 కంప్లీట్ అయితే అయ్యాయన్నమాట. సో ఆ యొక్క ఎగ్జామ్ పేపర్స్ని ఒకసారి మీకు చూపించినట్లయితే పరీక్ష అనేది వారికి ఎలా కండక్ట్ అనేది చేశారు, ఎటువంటి ప్రశ్నలు అయితే వచ్చాయనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్రస్తుతం మనం పేపర్ 2 సొసైటీ ఎడ్యుకేషన్ కరికులం వీడియో అయితే చూడబోతున్నాం అన్నమాట. పేపర్ 1 ఆల్రెడీ వీడియో చేశాను, కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా మీరు చూడవచ్చు. సో ఈ యొక్క పేపర్ 2 తెలుగు వెర్షన్ అన్నమాట. ఈ తెలుగు వెర్షన్ సంబంధించి మనం పేపర్ అయితే చూడబోతున్నాం. టైం అనేది మనకు 3 hours అయితే ఇచ్చారు. 70 మార్క్స్ అయితే మనం గెయిన్ చేయొచ్చు అనమాట, పార్ట్ ఏ పార్ట్ బి కలుపుకొని. ప్రస్తుతం మనకు పార్ట్ ఏ అయితే అందుబాటులో అయితే ఉంది. ఈ పార్ట్ ఏ అనేది మనకు 2.5 hours పాటు టైం అయితే ఇస్తారు. మ్యాక్సిమం మనం 60 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. పార్ట్ బిలో బిట్ అయితే ఉంటుంది. ఓకే, ఈ పార్ట్ నందు సెక్షన్ ఏ వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించి గరిష్టంగా ఒక్కో ప్రశ్నకు మనం 8 మార్కులు గెయిన్ చేయొచ్చు. ఇలా మనం 3 ప్రశ్నలకు అటెంప్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 3/24. ఓకే, ఇందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే చాయిస్ కూడా వారైతే ఇవ్వడం జరిగిందన్నమాట. చూడండి, మొదటి ప్రశ్న డిఎస్ కొఠారి గారు విద్యారంగానికి చేసిన సేవలు ఏమిటి అనే ప్రశ్న అయితే ఉంది. ఆ ప్రశ్న మనకు రాకపోయినా ఇంకా మనం మంచిగా అటెంప్ట్ చేసే ప్రశ్న, ప్రసార సాధనాలు ఏ విధంగా సాంఘీకరణకు దోహదపడుతున్నాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రశ్న పైన ఉన్న కొఠారి గారి ప్రశ్న కానీ లేదంటే ఈ సాంఘీకరణకు సంబంధించిన ప్రశ్న కానీ మనం రాయొచ్చు. తర్వాత చూడండి, జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ నందు గల విభాగాలు పేర్కొని విధులను రాయండి అని చెప్పన్నారు. లేదా పుస్తక జ్ఞానం ప్రతిగా అనుభవ జ్ఞానం గురించి రాయండి అన్నారు. ఓకే, సో డైట్ గురించి అని రాయొచ్చు, లేదంటే ఈ విఎస్కి సంబంధించి కూడా మనం రాయొచ్చు. మూడో ప్రశ్న, ఉపాధ్యాయుల నమ్మకాలు మరియు ఆచరణలు రాయండి లేదా మదింపు విధానాలు వివరించండి అన్నారు. ఓకే, సో ఆ రెంట్లో మీరు ఏదో ఒక ప్రశ్నకు సమాధానం అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇలా మనకు సెక్షన్ ఏ నందు 24 మార్కులు మనం గెయిన్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు చొప్పున. తర్వాత సెక్షన్ బి సంక్షిప్త సమాధానం ప్రశ్నలు. ఇందులో మనం 6 ప్రశ్నలకు అటెంప్ట్ అనేది చేయాలి. ప్రతి సరైన జవాబు కూడా 4 మార్కులు చొప్పున 24 మార్కులు మనం గెయిన్ చేయొచ్చు. మొదటి ప్రశ్న, ఉపాధ్యాయుల ఎంపిక విధానం గురించి రాయండి. రెండవది, యూనిట్స్ రకాలు పేర్కొనము. మూడో ప్రశ్న, ఎస్సీఎఫ్ 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధిపత్రం 2011 ముఖ్యాంశాలు తెలుపుము. నాలుగవది, సమాజ లక్షణాలను రాయండి. 5, సమ్మిళిత విద్య శిశు కేంద్రీకృతంగా ఉంటుంది, వివరింపుము. 6, తత్వశాస్త్రం ఆధారంగా విద్యా ధ్యేయాలు పేర్కొనము. ఆ తర్వాత సెక్షన్ సి లఘు సమాధాన ప్రశ్నలు. ప్రతి జవాబుకు 2 మార్కులు చొప్పున 6 ప్రశ్నలకు మన సమాధానం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 6×12. మొదటి ప్రశ్న, జాన్ డూయి సూచించిన బోధనా పద్ధతులు రాయండి. 2, పాఠశాల విద్య అంటే ఏమిటి. 3, భాష మరియు సంస్కృతి మధ్య సంబంధాల గురించి రాయండి. 4, నిర్మాణాత్మక మూల్యాంకనం గూర్చి రాయండి. ఓకే, వివరించండి. అనిత విద్యా సంస్థల గూర్చి రాయండి. ఫైనల్గా రిషివేలి పాఠశాలలో జరుగు కార్యక్రమాలను వివరించండి. ఇలా మనకు సెక్షన్ సి కూడా పూర్తయింది. ఓకే, 60 మార్క్స్ మనం పార్ట్ ఏ నందు పొందే అవకాశం అయితే ఉంది. పార్ట్ 2 అనేది మనకు బిట్ కాబట్టి అది ప్రస్తుతం అందుబాటులో అయితే లేదు. నెక్స్ట్ వీడియో మీకు పేపర్ 3కి సంబంధించి కూడా అందించబోతున్నాను. తప్పకుండా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.